మక్కలి సూరన్న ఎపిసోడ్ 3 మక్కలి గ్రామంలో సుమారు 500 మానవ అస్థిపంజరాలు ఇసుక గుట్ట క్రింద ఉన్నాయి. ఆ అస్థిపంజరాలు గుట్టలో తుపాకీ బుల్లెట్స్ ఉంటాయి. ఆ బుల్లెట్స్ బ్రిటిష్ అధికారులు ఉపయోగించినవని తెలుస్తుంది. ఈ దృశ్యం చూసిన తరువాత గంగాదేవికి ఒక జలియన్ వాలాబాగ్ ఉదాంతం గుర్తుకొస్తుంది. దానిలాంటి సామూహికంగా మారణకాండ బ్రిటిష్ వారు నిర్వహించారని అక్కడున్న అస్థిపంజరాల బట్టి తెలుస్తుంది. ఒక వ్యక్తి గురించి పరిశోధించడం మొదలుపెడితే బ్రిటిష్ వారు సృష్టించిన ఒక నరమేధం బయటపడింది. వారి అరాచకానికి మాయమైన ఒక గ్రామం కనిపించింది. చారిత్రక రికార్డులలో లేకుండా చేశారంటే దీని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని గంగాదేవి భావిస్తుంది. మక్కలి గ్రామంలో జరిగిన బ్రిటిష్ వారి నరమేధం గురించి అన్ని మీడియా ఛానల్స్ ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. దేశం మొత్తం మక్కలి గ్రామం టాప్ న్యూస్గా మారిపోతుంది. ప్రపంచం మొత్తం ఈ మక్కలి గ్రామం గురించిన న్యూస్ వినిపిస్తుంది. ఈ న్యూస్ ఇంగ్లాండ్లో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అక్కడ ఒక బ్రిటిషర్ ఈ న్యూస్ చూసి తన ఇంటి లైబ్రరీలో ఉన్న ఒక పుస్తకం బయటకి తీసుకుని వస్తాడు. ఆ బుక్ పైన సీ విట్నెస్డ్ ఇస్ కరేజ్ అని ఉంటుంది. దానిపైన ఒక సముద్రపు దొంగ డ్రాయింగ్ ఇమేజ్ ఉంటుంది. అది మక్కలి సూరన్న గురించి రాసిన పుస్తకం అని ఆ కవర్ పేజీ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఆ పుస్తకం చూస్తున్న బ్రిటిషర్ వెంటనే ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తాడు. అక్కడ నుంచి నేరుగా గంగాదేవికి ఫోన్ కాల్ వస్తుంది. ఇంగ్లాండ్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆ పుస్తకాన్ని తీసుకుని ఇండియా వస్తారు. నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కి ఆ స్పెషల్ ఫ్లైట్ వస్తుంది. అక్కడ నుంచి గంగాదేవి ఆఫీస్కి ఈ పుస్తకం వెళ్తుంది. ఆ బుక్ కవర్ పేజీ పైన ఉన్న డ్రాయింగ్, అలాగే జర్నలిస్ట్ మిత్రకి దొరికిన సముద్రపు దొంగ మక్కలి సూరన్న పోస్టర్లో ఫోటో ఒకే విధంగా ఉంటాయి. అంటే ఈ పుస్తకం మక్కలి సూరన్న గురించి రాయబడింది. ఎంతకీ ఆ పుస్తకంలో ఏముంది? పుస్తకంలో ఉన్నదానికి మించి మక్కలి సూరన్న గురించి గంగాదేవి సమాజానికి చెప్పబోతోంది. ఆ పుస్తకంలో మొదటి పేజీలో ఇలా రాయబడి ఉంది: ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పరిపాలన బలంగా చేస్తున్న సమయంలో ఉత్తర భారతదేశంలో ఉద్యమాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా వాటి ప్రభావం కొంతవరకు ఉండేది. అయితే బలంగా ఎవరూ కూడా దేశం మొత్తం చర్చించుకునేలాంటి ఉద్యమాలు చేయలేదు. బ్రిటిష్ వారి వ్యాపార వాణిజ్యం విస్తరించింది. సెంట్రల్ ప్రావిన్స్లో సేకరించిన మాంగనీస్ ఖనిజ సంపద అంతా ఇంగ్లాండ్కి తరలించడానికి సముద్ర తీర ప్రాంతాలలో వాల్టేరు పోర్టుని కట్టారు. దక్షిణ భారతదేశంలో వాల్టేరు బ్రిటిష్ వారి వర్తక వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అక్కడ నుంచి ఓడల ద్వారా మాంగనీస్ ఎగుమతులు జరుగుతూ ఉండేవి. వాల్టేరు పోర్ట్ ప్రారంభమై కరెక్టుగా 3 ఏళ్ల తర్వాత ఓడరేవు నుంచి ఇంగ్లాండ్కి బయలుదేరిన ఓడని సముద్రంలో 10 కిలోమీటర్ల లోపల లూటీ చేశారు. ఓడలో ఉన్న బ్రిటిష్ నావికా సిబ్బందిని అత్యంత కిరాతకంగా చంపేసి మాంగనీస్ ఖనిజ సంపద అంతా దోచుకుని ఆ ఓడని పూర్తిగా దగ్ధం చేసేశారు. ఆ సంఘటన విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ఆ ఓడని వెతుక్కుంటూ వెళ్లిన నావికా సిబ్బందిని కూడా అత్యంత దారుణంగా చంపేసి అదే ఓడలో పడేసి వెనక్కి పంపించారు. ఆ 2 సంఘటనలు విశాఖపట్నంలో అధికారులని టెన్షన్కి గురిచేశాయి. బంగాళాఖాతంపై సముద్రపు దొంగల ముఠా తిరుగుతోందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అసలు ఆ దొంగల ముఠా ఎవరు, వారికి నాయకుడెవరు తెలుసుకోవడానికి బ్రిటిష్ అధికారులు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఎన్నడూ లేని విధంగా బ్రిటిష్ వారి వాణిజ్య వ్యాపారానికి పెద్ద ఆటంకంగా మారిన సముద్రపు దొంగల ముఠా గురించి అన్వేషణ ప్రారంభమైంది. ఆ ఇన్వెస్టిగేషన్లో మక్కలి గ్రామం గురించి తెలిసింది. ఈ కథలో మరింత ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ 4 కోసం ఎదురుచూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.